So guys, welcome back to the channel. Today we have our Gundu boss Rod, who is always busy in mobile phone. Hello, Mr. Michael Jackson. Mr. Johnny Sins. And on the board we have Vishal. So ఈరోజు టాపిక్ ఏంటంటే ఎప్స్టీన్ ఫైల్స్. మీరు వీడియోలో పెద్ద ఇట్లా ఏంటంటే సింపుల్ బక్చోది అనమాట. అసలు ఎవడు ఏం సంగతి, ఒక్కొక్కళ్ళ పర్స్పెక్టివ్స్ ఏంది, ఇంప్రెషన్స్ ఏంది, వర్డింగ్స్ ఏంది రిగార్డింగ్ దిస్ సో కాల్డ్ ఎప్స్టీన్. ఓకే, మాట్లాడదాం. లెట్స్ స్టార్ట్ విత్ రాడ్. సింపుల్. వీడే ఎప్స్టీన్. వీడు ఎంత దొంగనా కొడుకు అంటే చిన్న పిల్లల్ని పట్టుకొని చంపేశాడు, అమ్మేశాడు. పెద్ద పెద్దోళ్ళని పట్టుకొని వాళ్ళని ఎరేసి వాళ్ళని కూడా పాడు చేశాడు. చెడ్డోళ్ళని చెడుగా వాడుకున్నాడు. మేబీ హీఈస్ ఫ్రమ్ ఇల్యూమినాటి, బ్యాపోమెట్ భక్తుడు. అది బేసిక్ గా పబ్లిక్ కి తెలిసిందే. నీ అభిప్రాయం ఏంది వీని మీద, అది చెప్పు ఫస్ట్. వీని మీద నా అభిప్రాయం ఏంటంటే, ఒక 1,000,000 సార్లు లంజా కొడక అనే దాన్ని ప్లెజ్ చేస్తే ఏమైతుందో అది. అందరూ ఏమంటారు తెలుసా, ఇటు ఒకప్పుడు ప్రెసిడెంట్ యుఎస్ఏ నోట్ మీద ప్రెసిడెంట్ ఉంటారు అనమాట 300 years బ్యాక్. వాడి ఫేస్ వీడి ఫేస్ మ్యాచ్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. ఇట్లా మొహం మీద కాట్ ఒకటి, ఈడొక పింపుల్, ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయి. వీడు వాడే బతికే ఉన్నాడు, వీడు చిన్నపిల్లల రక్తం దాగి బతికినని చెప్పి టాక్ చేస్తారు బయట పబ్లిక్. నువ్వు చెప్పు విశాల్. ఏమనిపిస్తుంది అన్న, వీడు ఒక పవర్ హంగర్ కి గురైన కుక్క అని అంట. ఫస్ట్ అయితే వీడు ఒక స్కూల్ టీచర్ అంట. ఆ స్కూల్ టీచర్ దగ్గర నుంచి వీడు ఇదేంటి విమెన్ ట్రాఫికింగ్ చేసుకుంటూ, చిల్డ్రన్ ట్రాఫికింగ్ చేసుకుంటూ పెద్ద పెద్ద కనెక్షన్స్ పెంచుకుని వాడు పర్సనల్ గ్రోత్ చూసుకుంటూ ఒక ఐలాండ్ కొని దాని తర్వాత ఇంత చేశాడు అంటే అసలు ఈ లోపల ఏదో ఉంది, ఒక హంగర్ ఉంది, పవర్ హంగర్ అనేది ఉంది. ఇప్పుడు చాలా మంది దాన్ని సేటన్ ఎనర్జీ, దాని తర్వాత ఇల్యూమినాటి ఇవన్నీ అంటున్నారులే, కానీ వీడు ఒక నంబర్ 1 దోగ్లా లంజోడు కనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఆనెస్ట్ చెప్పండి, వీని పవర్ హంగర్ ఏమో కానీ వీడు పెద్ద పెద్దోళ్ళని ఎరుపు చేసిండు, నేను అది చేస్తా ఇది చేస్తా అని. కానీ వీడు పవర్ని ఎట్లా కంట్రోల్ చేసిండు, ఎవరికి వీడు ఉన్న పోస్ట్ ఎక్కిచ్చిండు ఆ పొలిటికల్ పొజిషన్స్లో అంటే దానికి ఇంకా ఆర్టికల్స్ ఏం లేవు మన దగ్గర. బట్ వీడు పెద్దోళ్ళని ఎర్రిపూ చేసిండు, సో కాల్ సేటన్ అని చెప్పేసి. అండ్ ఇంకా అమ్మాయిలది అదే చిన్నపిల్లలు, వర్జిన్ గర్ల్స్, చిన్న అమ్మాయిలు అని చెప్పేసి అలాంటి మంచిగా మెప్పించి వాళ్ళని ఐలాండ్ మీద పిలిపించి, ఇక మేబీ వీడికి ఓన్ బెనిఫిట్ వచ్చిందేమో, పైసలు సరే లేకపోతే ప్రొటెక్షన్ అయినా సరే. ఆరామ్గా బతికిండు అన్నేళ్ళు, మళ్ళీ సూసైడ్ చేసుకుని అంటాడు. అది ఒకటి చెప్పాలన్నా, నాకు తెలిసి ఒక స్పెసిఫిక్ టైంలో వీడు జైల్లో ఉన్నాడు. ఆ జైల్లో వీడిది ఆఫ్టర్ 6 ఆఫ్టర్ 7 ఆ జైల్ ఫుటేజ్ వీడు ఉన్నది కనిపించేది కాదంట. అది మేనేజ్ చేసేవాళ్ళు నాకు తెలీదు. రాత్రి అసలు కనిపించేవాడు కాదంట జైల్లో. మొత్తం సీసీటీవీలు మొత్తం చూసేవాళ్ళు, ఈడున్న కెమెరా బ్లాక్ అయిపోయేది. అసలు ఏంటో అంటే నువ్వు అన్నట్టు వీడు పవర్ హంగర్ ఉందో లేదో తెలియదులే, గానీ పొలిటీషియన్స్ అప్పుడు పవర్ లో ఉన్న వాళ్ళందరినీ ఎరుపు చేసుకుని వీడి సెల్ఫ్ అడ్వాంటేజ్ తీసుకున్నాడు. అదే అంటున్నా, సెల్ఫ్ అడ్వాంటేజ్ అయితే లేపిండు కొడుకు. మీకు వైఫ్ లేదు ఏమో, నో ఐడియా. ఉండదన్నా వీడికి ఇంత సెక్స్ పిచ్ ఉంటే ఏం వైఫ్ ఉంటుంది చెప్పు. హూ ఇస్ ఎప్స్టీన్ వైఫ్? ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం కాదు. చిన్న పిల్లలతోని అటువంటి పనులు చేసిండ్రు అంటే అసలు అది ఎట్లా సాధ్యం అనిపిస్తుంది నాకు. హౌ ఇట్స్ పాసిబుల్? ఆ మైండ్స్ కి ఎట్లా అనిపిస్తుంది అది? వీళ్ళు ఎట్లయితే మనము బేసిక్గా పిల్లల్ని ఎట్లా డీల్ చేస్తారంటే, లైవ్ స్టాక్ అంటే మనం మేకల్ని, బర్రెల్ని, ఆవులని ఎట్లా ట్రీట్ చేస్తామో పాల కోసం, మీట్ కోసం, ఈ కొడుకులు సింపుల్ అట్లనే ట్రీట్ చేస్తారు అమ్మాయిలను. నేను ఒక రీల్ చూసాను, దాని గురించి చెప్పాలా. సేటన్ ఎనర్జీ, ఇల్యూమినాటి అని అన్నారు కాబట్టి బెలెన్సియాగాది తీసాడు పేరు, దాన్ని మీనింగ్ ఎతికాడు గూగుల్లో. సరెండర్ టు ది గాడ్ అని చెప్పి ఉంది దాని మీనింగ్. అట్లానే ఇంకో 2-3 కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీవి లోగోలు తీసాడు. అవన్నీ సేటన్ సీక్రెట్ బుక్ లో ఆ లోగోస్ అన్ని ఉన్నాయి. నికలోడియన్ తీసిండు ఒకటి, నికలోడియన్ ఇంకేదో ఉంది, ఇంకేదో తీసిండు. ఆమె ఉంది కదా ఎలెన్ షో, ఆమె బ్యాక్గ్రౌండ్ లో కూడా ఎలిమినాతి ఐలాండ్ మీద అయితే టెంపుల్ ఉందో సేమ్ అదే టెంపుల్ ప్యాటర్న్ ఉంది అక్కడ. అది చూసిన. కానీ
అంతమంది పొలిటీషియన్స్ తో ఎట్లా కనెక్ట్ మెయింటైన్ చేశాడో తెలియదు అన్న. ఈ అన్నిట్ల విచిత్రం ఏంటంటే ఈయనకేం అవసరం, ఈయన పేరేంది స్టీఫెన్ హాకింగ్స్. ఆయన మీద ఎన్ని మీమ్స్ పడ్డాయి అంటే, నేను మీమ్స్ చూపిస్తే పరిశాన్ అయితే ఉన్నావో లేదో మీమ్స్ చూసాం మాకు ఒకసారి. ఆరు అడ్డదిడ్డంగా ఆడుకున్నారు అయ్యా, నిజంగా చూపిస్తా మీకు. అదే 3 మీమ్స్ హైలైట్. ఒకటేమో వాడు వీల్ చైర్ మీద కూర్చొని సర్కస్ చేస్తాడు, చూసిన అదొకటి. మళ్ళీ ఇంకొకటేమో కాంచన సినిమాల ఆ వికలాంగులను తీసుకొచ్చి ఎగిరిపిస్తాడు, అవును అదొకటి హైలైట్. ఇంకొకటేమో మిర్జాపూర్ లో ముసలోడు. మళ్ళీ ఇంకొకటేమో సూర్య గారి సినిమా ఉంటది ఒక 24 ఏదో, అక్కడ హీరోయిన్ వెనక ఒడిగెడతా ఉంటాడు. అది పాపం వాడు చేసింది లేదు, పీకింది లేదు, మన మీద బట్ ఆడుకున్నారు, ఘోరంగా ఆడుకున్నారు, చాలా ఘోరంగా. వాడొక్కడు బీహార్ లో ఉంటాడు అవిటోడు, వాడు అమ్మాయిని పట్టుకొని ఎగురుతాడు స్టేజ్ పైన, రికార్డింగ్ డాన్స్ పైన వాడు ఫోటో వేసి కింద పెట్టి డాన్స్ వేసాడు. అదొకటి ఉంటది, అదొక సీన్ ఉంటది. ఆడు ఇట్లా చైర్ మీదకి దిగుతాడు. ఆ అదే కాంచనా మూవీ హీరోయిన్ పేరు లారెన్స్ మూవీలా ఇట్లా వీల్ చైర్ మీకు దుంకిలా డాన్స్ ఆడుతుంటాడు అనమాట. స్టీఫెన్ హాకింగ్స్ నో వన్ ఈస్ సీయింగ్ అని చెప్పేసి అదొకటి. ఎంటర్స్ ది ఐలాండ్. కానీ నాకు ఒకటి అయితే నాకు చెప్పాలనిపించింది అన్న, ఈ ఎప్స్టీన్ ఫైల్స్ రియలో ఫేకో అది చాలా మంది రియల్ అంటున్నారు, ఎందుకంటే చాలా వీడియోస్ బయటకు వచ్చాయి. కానీ ఒక పాయింట్ నాకు రియల్ గా నచ్చని పాయింట్ ఏంటంటే, వీళ్ళ పవర్ హంగర్ కోసం కొంతమంది పొలిటీషియన్స్ ని రియల్ గా బ్యాట్ చేయడానికి ఈ పేరు వాడుతున్నారు దాంట్లో. ఇప్పుడు స్పెషల్ గా చెప్పాలంటే ఎప్స్టీన్ ఫైల్స్ లో మోడీ పేరు ఉంది. అవును. దాని తర్వాత కొంతమంది అసలు నాట్ సో ఇంటెలెక్ట్ బుర్ర తక్కువ లంజోడుకులు అయితే మోడీ కూడా పోయి చేసేసిండు అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ దీంట్లో నేను ఒక మాట చెప్తా, తప్పు జరిగింది ఫస్ట్ పాయింట్. దాంట్లో ఇగో ఈ లంజా కొడుకు బిల్ గేట్స్, ట్రంప్ మేబీ వీళ్ళైతే తప్పు చేసిండ్రు, కులయాం తప్పు చేసిండ్రు, దొరికిపోయిండ్రు ఓపెన్ గా. బట్ కొంతమందిని ఇరికించి మింగులం. యుఎస్ తో ఎవరెవరైతే కొలాబ్ అయినరో దాంట్లో అసలు మోడీకి సంబంధమే లేదు, ఇరికించి దెంగిరు లంజా కొడుకులు. అంటే వాడు ప్రతి దాన్ని ఒక బుక్ రూపంలో రాసిండు. ఇప్పుడు రష్యా పిఎం లేడు, ఇరాన్ పిఎం లేడు, కొంతమంది రష్యన్ ప్రెసిడెంట్ లేడు, నార్త్ కొరియా లేడు, నార్త్ కొరియా కదా కిమ్ జోంగ్. ఎందుకు మన చైనా వాడు కూడా లేడన్నా. చైనా నాకు అన్వేషణ కనిపించింది తెలుసా, వీని ప్రొఫైల్ చూస్తుంటే పొద్దంతా ఆడోళ్ళు, సొల్లు, చిన్న పోరలు. మొన్ననే డీల్ చేసినాం పెద్ద కాంట్రవర్సీ 14 years ఓల్డ్ అమ్మాయిది. అన్వేషానికి ఇంటి పేరు తెడలేదు అనిపిస్తుంది నాకు. ఆడు బయట పడ్డాడు విర్రవీక్కుంటా, ఈడు ఎప్పుడో బయట పడ్డాడు కానీ ఇన్ని రోజులు దాబెట్టిండు పవర్ వల్ల. వీడి డెత్ కొంచెం మిస్టీరియస్ అన్న. 2019 లో ఈడు సూసైడ్ చేసుకున్నాడా లేకపోతే ఎవరైనా చంపేశారా అనేది తెలియదు ఇంకా. దట్ ఈస్ అ మిస్టరీ. అదే అరే మైకిల్ జాక్సన్ కూడా ఉండే అంటే ఎప్స్టీన్ ఫైల్స్ లో 9%. అరే మైకిల్ జాక్సన్ ఎందుకు పోయినరా ఎప్స్టీన్ ఫైల్స్ కి, దీనికేం సంబంధం అని గట్టిగా మాట్లాడితే మైకల్ జాక్సన్ గాడు కొన్ని పాటలల్లా ఈ గవర్నమెంట్ లంచొడుకులు వీళ్ళు చేసే పనులని ఎక్స్పోజ్ చేసేట్టు చూసిన వాడిని సంపిదెంగర్ బాణకోసలు వాడు ఇంకా గలీ ఆ డేంజర్ పాటలు రాస్తా అన్నాడు, వాడిని సంపిదెంగిండ్రు పాపం. మళ్ళా ఎండింగ్ ఇస్తే ఇచ్చాయి 4 minutes ఉంది ఇంకా. ఎండింగ్ వేరే టాపిక్ మాట్లాడు ఏమన్నా. అరే అయిపోతుందా, ఎన్ని మినిట్స్ అయింది టోటల్ గా? 4 minutes మాట్లాడదాం ఏముంది, ఇంకా 4 minutes అయింది కదా రయ్యా. ఇంకా 4 minutes ఉందన్న, మనం టైం వేస్ట్ చేసాం కదా. 40 minutes మళ్ళీ జాయిన్ అయిదామంటే అయిదాం, మళ్ళా కాలేమో, మళ్ళీ ఒక 1/2 hour ఆపుతుంది ఇది గాండుది. అవును ఆపుతుంది. ఇగో ఈ 4 minutes మాట్లాడేద్దాము, ఎండ్ చేసేద్దాం అంతే. దీంట్లో ఇంకోడు ఉన్నాడు ఎప్స్టీన్ ఫైల్స్ లో, ఇంకెవరు ఇంక్లూడ్ అయి ఉన్నారు? అనిల్ అంబానీ. అది చూసినావా ట్రంప్ ఇంకా బిల్ క్లింటన్ బుబ్బా ఈడు వాడికి బ్లో జాబ్ ఇచ్చిండంట. ఆ ఆడియో కాల్ రికార్డ్ అయింది, బయటకు వచ్చింది. ఈడేంద్ర ట్రంప్ గడికి ఇంత చండాలంగా ఉన్నాడు, కాలు ఇట్లా ఓపెన్ చేసి అని కాలకాడ కింద కూర్చుంటాడు ట్రంప్ గాడు. ఏందిరా పరిశాన్ అనుకున్నా నేను. ఇదంతా ఫారెన్ లో అయ్యే చెత్త. ఈ చెత్తకి మన సౌత్ లా, మన ఇక్కడ సైడ్ లెఫ్ట్ వింగ్ అంతా వచ్చింది, మోడీ పేరు వచ్చింది. అరే ఏ సందర్భంలో వచ్చింది, ఎందుకు వచ్చింది, అదే ఆలోచించుర్రా, అది కూడా ఆలోచిస్తలేడు.
అదే కదా. అది కాకుండా ఇప్పుడు చిన్మయ శ్రీపద మీద మన వీడియో చేసినా కదా, చిన్మయ్ నేను ఏమంటది, మాట్లాడదాం అనుకుంటున్నా. చిన్మయ్ ఏమంటది, ఇదే ఎప్స్టీన్ ధార్మిక్ పర్సన్ సేజ్ అయ్యి ఉంటే మన కంట్రీలో నెత్తి మీద పెట్టుకునేటోళ్ళు అంట. అలా నేను ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నా. ఇప్పుడు కాదన్నా, ఇప్పుడు కుల్లా మాట్లాడుకుంటే ఎవరిని నెత్తి మీద పెట్టుకున్నారు చూపి నాకు. ఆశ్రమ్ బాబా గాడు చేసిండు అంటున్నావు కదా, ఇప్పుడు అన్ని నెత్తి మీద పెట్టుకున్నారా? ఇప్పుడు అన్ని కనబడుతుందా? ఎందుకు అట్టి మాటలు మాట్లాడుతావు చెప్పు నాకు, ఎందుకు అట్టి మాటలు మాట్లాడతావు నువ్వు? ఇప్పుడు ఆశ్రమ్ బాబా అనేటోడు ఎవడైతే చేసిండు అంటున్నావో అతను చేసి ఉంటే ఇప్పుడు నెత్తి మీద పెట్టుకున్నారా? ఇప్పుడు వాడు బయటకు వెళ్తుండా, నెత్తి మీద ఉన్నాడా? నేను అడుగుతున్నా. ఇప్పుడు ఇండైరెక్ట్లీ లెఫ్ట్ వింగ్ పర్సనే కదా చిన్మయ్. మళ్ళా నెహ్రూ హిస్టరీ మాట్లాడదు, మహాత్మా గాంధీ హిస్టరీ మాట్లాడదు. ఇప్పుడు ఇదే రేపులు ఇవే చిన్న పిల్లలతో హరాస్మెంట్ ఇండియాలో అయినాయి అనుకో, ఇన్ కేస్ ఇండియా ఇస్ అ వరస్ట్ కంట్రీ అని చెప్పి పెద్ద పెద్ద సోదేసి పెద్ద పెద్ద ట్వీట్లు కూడా వస్తుంది. ఆడోడు బయటి కంట్రీలో లేపుకున్న చెత్తను కూడా తీసుకొచ్చి అదే చెత్త ఇండియాలో చేసి ఉంటే ఇండియాలో మస్తు మెచ్చుకునేటోళ్ళంట. నువ్వు క్రూషియల్ పాయింట్ ఒకటి మాట్లాడాల్సింది ఏంటంటే అన్న, నువ్వు అన్నట్టు అది ఇండైరెక్ట్ గా లెఫ్ట్ వింగే. ఏఆర్ రెహమాన్, నెహ్రూ ఇవంతా మనం చూసుకుంటే దాన్ని టార్గెట్ ఎప్పుడు సనాతన ధర్మ, దాని టార్గెట్ ఎప్పుడు బాబాలు, దాని టార్గెట్ ఎప్పుడు హిందువులు. అవును అవును. ఇప్పుడు లాస్ట్ గా మాట్లాడితే ఇదే స్టాన్స్ నెహ్రూ గురించి, గాంధీ గురించి మాట్లాడతారా? అస్సలు మాట్లాడరు. అంతెందుకు కర్ణాటక మినిస్టర్ పార్లమెంట్ లో ఏమన్నాడు, రేపు అయ్యేటప్పుడు అమ్మ ఏం చేయలేకపోతే పండుకొని ఎంజాయ్ చేయి అన్నాడు. మళ్ళీ దాని మీద మాట్లాడిందా చిన్మయ్? అరే ఎంత బ్లంట్ గా అడ్జేసింది కాంగ్రెస్ కార్పొరేటర్ లీడర్ కర్ణాటకలో. ఆయన బిడ్డ లవ్ జాత్ కి గురై అలా ఫాదరే చెప్తుండు లవ్ జాత్ కి గురైంది నా బిడ్డ అని. కానీ ఈమె ట్వీట్లు ఏమని రాస్తుందంటే, ఇద్దరు మేజర్స్ మధ్యలో ఒక లవ్ వల్ల వచ్చిన ఫ్రస్ట్రేషన్ తోటి చంపుకున్నారు అని రాస్తుంది. ఇక చెప్పు, తండ్రి కంటే నీకు ఎక్కువ తెలుసా అడుగుతున్నా. ఒక్క నోట్లకైనా ఒక మాట రాదు ఇట్లాంటి విషయాలలో. మళ్ళీ ఈడు అన్వేష్ గాడు ఆయన ఇప్పుడు ఏమన్నా కొత్తగా లెఫ్ట్ వింగ్ సపోర్ట్ తీసుకుని ఆయన టైం చూడరాడు, టైం చూడని ఎప్పటికప్పుడు నోట్ డౌన్ చేస్తూ ఉండు. మళ్ళీ టైం దొరకగానే మళ్ళీ మొత్తం ఇట్లా హిస్టరీ పుట్టు పురాణం మొత్తం తీయాలంది. ఎంజాయ్